The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేనున్నాను ఫ్రీమాంట్లో, ఇక్కడ కాలిఫోర్నియా. ఎందుకని వచ్చాను? మెయిన్ రీజన్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 25 years సెలబ్రేషన్స్ చేసుకుంటోంది, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. మనతో పాటుగా ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. సార్, టీడీఎఫ్ అనగానే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 25 years అవుతుంది. 2020లో స్టార్ట్ అయింది. 25 years అంటే చాలా సైలెంట్గా వర్క్ చేసుకుంటోంది. యూజువల్గా ఇప్పుడు పెట్టుకున్నటువంటి 3 రోజుల సెలబ్రేషన్ కూడా ప్రగతి తెలంగాణ. ఏంటి సార్? అంటే ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళు చేసిన కృషి మామూలు కృషి కాదు. చాలా అప్పుడు జయశంకర్ గారు వచ్చి ఇక్కడ తెలంగాణ ఆవశ్యకత గురించి వివరిస్తూ సమావేశాలు పెట్టాడు. ఆ సమావేశాల ఫలితంగా ఇక్కడ టీడీఎఫ్ అనే సంస్థ ఇక్కడ వాళ్ళందరూ కలిసి వాళ్ళు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళు పనిచేసారు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పనిచేశారు. ఆ క్రమంలోనే ఇక్కడ బతుకమ్మ పండుగలు జరుపుకోవటం ఇవన్నీ కూడా ప్రారంభమైంది. అట్లా రాష్ట్రం సాధించుకోవటంలో ఒక పాత్ర పోషించిన తర్వాత మరి తెలంగాణ ఏర్పడ్డాక ఏం చేయాలనే ప్రశ్న కూడా వస్తుంది కదా. వాళ్ళంతా తెలంగాణ అభివృద్ధి కోసం మన వంతు కృషి చేద్దామని నిర్ణయించుకొని అక్కడి రకరకాల ప్రయోగాలు, ఎవరికైనా అంతే కదా, ఒక రోజుతో ఆలోచన రాదు. ఆ ప్రయోగాల ఫలితంగా వాళ్ళు చివరికి తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణ సమస్యల మీద చర్చ చేయాలి. తెలంగాణలో తలెత్తుతున్న సమస్యల మీద చర్చ చేయటమే కాక పాలసీ డాక్యుమెంట్ లాగా నిర్దిష్టంగా తయారు చేయాలి. వాటిని ప్రభుత్వానికి అందజేయాలి. అవి అమల్లోకి తేవటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా తమకు తోచిన పద్ధతుల్లో తాము ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం. స్కూళ్ళ అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం వేరే సంఘాలు కూడా చేస్తుండొచ్చు. యూజువల్గా మీరు ఇన్నేళ్లలో చూసినప్పుడు దానాలు, ఆటాలు, నాటాలు ఇవన్నీ చూసిన తర్వాత దానికి టీడీఎఫ్కి ఉన్నటువంటి తేడా ఏదైనా ఉందనిపించిందా సార్? అంటే టీడీఎఫ్ తెలంగాణ మీద ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేస్తుంటుంది. రెండోది ఏంటంటే ఇది వాటితో పోలిస్తే చిన్నది, వయసులో చిన్నది అయినప్పటికీ కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక నిబద్ధతతో ఒక సమూహంగా వాళ్ళు తెలంగాణ కోసం పనిచేయటం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎక్కడ తెలంగాణలో ఏ సమస్య తలెత్తినా వెంటనే వాలిపోయి సమస్యను అర్థం చేసుకొని పరిష్కారానికి తమ వంతుగా ప్రతిపాదనలు తయారు చేసి ఆ తర్వాత వాటి అమలు కోసం తమ ప్రయత్నం తాము చేస్తూ ఉంటారు. ఎన్ఆర్ఐలు చాలామంది చేస్తుంటారు, కానీ ఒక సమిష్టిగా ఒక సంఘటితంగా టీడీఎఫ్ అనే బ్యానర్ మీద ఈ పని చేయటం చాలా సంతోషదాయకం, అభినందనీయమైనటువంటి కృషి ఇది. చాలా ఈ క్రమంలోనే 25 ఏళ్ల క్రమంలో బాగా సాన్నిధ్యం కూడా ఏర్పడ్డది. మిగతా సంఘాల కంటే నేను ఆటా కాన్ఫరెన్స్ కూడా హాజరైనా. మిగతా వాటన్నింటికంటే టీడీఎఫ్ వాళ్ళతో ఎక్కువ ఈ ఉద్యమ క్రమంలో ఫోన్లో మాట్లాడుకోవటము, ఆన్లైన్ కాన్ఫరెన్సెస్ జరుపుకోవటము, అట్లా రకరకాల పద్ధతుల వల్ల తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోనూ కూడా ఒక పాత్ర తీసుకోవటం, ఆ క్రమంలో చాలా కలిసి పనిచేయటం వల్ల మిగతా సంఘాల కంటే మాకు టీడీఎఫ్తో కొంత సాన్నిధ్యం పెరిగింది. సో మీరు చెప్పినట్టుగా బోల్డ్ అన్ని సంఘాలు ఉన్నాయి, యాక్టివిటీలు ఇవన్నీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆల్రెడీ మనం 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 11వ ఏట ఉన్నాం. ఇప్పటికీ కూడా దాంతో మళ్ళీ మనం అసోసియేట్ అయ్యి ఉండాలి, ఇంకా వర్క్ చేయాలి అనే కాన్సెప్ట్ ఎందుకని సార్? ఎందుకని ఉంటుందంటే మనం అక్కడ పుట్టినాం, ఆ ప్రాంతంతో ఉన్న పేగుబంధం తెంపుకోవటానికి వీల్లేదు. ఏదో ఒకటి మనకు తోచింది చేద్దామనేది ఒకటి, అక్కడి పరిణామాలు తెలుసుకోవాలని ఉంటుంది, అందరికీ ఉంటుంది, ప్రత్యేకించి వీళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది, దూరం ఉన్నారు కాబట్టి. రెండోది ఏంటంటే మనం కూడా ఏదన్నా చెయ్యాలి మనకు తోచిన మేరకి అనే ఒక తాపత్రయం. ఇవి రెండూ లేకపోతే, అంటే ప్రాంతం మీద ప్రేమ, ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం లేకపోతే ఇంకా కార్యక్రమాలే లేవు. వాస్తవానికి సంఘాల అవసరం కూడా లేదు.
అవి రెండు ఉండబట్టి మొత్తం మీదనైతే ఒక నిరంతరం ఏదో ఒక కృషి జరుగుతూ ఉంటుంది. అదే సంతోషదాయకమైనటువంటి పరిణామం. సో ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉంది సార్? ఇప్పుడు డెవలప్మెంట్ అనేది చూసుకున్న తర్వాత 10 ఏళ్లలో మళ్ళీ నెక్స్ట్ ఈ టార్గెట్ అనేది ఒకటి పెట్టుకున్నారు. 25 years సెలబ్రేషన్ మాత్రమే కాదు, ప్రగతి తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్తో నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి తెలంగాణకి, మళ్ళీ మనం కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఎలా రావాలి అనే దాని మీద కూడా వర్క్ షాప్స్ కావచ్చు, సెమినార్లు, ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకుంటున్నారు. ఏం కంక్లూజన్ ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఇది వాళ్ళటి అవసరం కూడా ప్రత్యేకించి కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు ఒకటి స్పష్టంగా కనబడతా ఉంది. అధికారం దుర్వినియోగం జరిగిందనే దానికి ఇప్పుడు కాళేశ్వరం నివేదిక ఒక సాక్షి. ఇష్టానుసారంగా అధికారాన్ని ఉపయోగించారు. ఆ క్రమంలో రాష్ట్రం నష్టపోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ రాష్ట్రం పునరుద్ధరణ అభివృద్ధి కోసం కృషి ప్రత్యేకంగా జరగవలసిన అవసరం ఉంది. ఏ లక్ష్యాలు ఏంటి అనేది నిర్వచించుకోవాలి. ఆ మార్గంలో ముందుకు వెళ్ళటానికి మనం చేయవలసిన కృషి ఏంది, అన్నిటికంటే మించి ఈ క్రమంలో ఆ ఎన్ఆర్ఐల పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవటం చాలా కీలకం. కాబట్టి వాటి గురించి మాట్లాడుకునేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశం పెట్టుకుంటున్నారు. ఇంకా మనం కూడా దీంట్లో భాగస్వాములమై తోచిన మేరకి చర్చకు పరిపుష్టత చేకూర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇది అవసరం, ఇవాళటి అవసరం. ఈ చర్చ ఇక్కడ మొదలుగా అయింది, కానీ ఇక్కడితో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా ఇది చాలా సీరియస్గా జరగవలసినటువంటి చర్చని, ఈ చర్చను కొంత సీరియస్గా మనం ముందుకు తీసుకొని పోవటానికి ప్రయత్నం చేయటానికి ఇక్కడ జరిగే ఈ కార్యక్రమం టీడీఎఫ్ ఈ 25 ఏళ్ళ సందర్భంగా జరుపుతున్న చర్చ అది దోహదపడుతుందని, దానికి జీవం పోస్తుందని, దానికి కొంత ఒక దిశ ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు కాళేశ్వరం అనేది ఒకటి వచ్చేసింది కాబట్టి కాళేశ్వరానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రత్యారోపణలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ ఉన్నాయి. చర్యలు తీసుకోవాలి అనేది ప్రధాన పక్షం అయితే భావిస్తోంది. ప్రభుత్వం తరఫున చర్యలు ఉంటాయి అనేది అసెంబ్లీలో మళ్ళీ చర్చలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 700 పేజీల నివేదికలో ఏముంది? యాక్చువల్గా తప్పంతా కేసీఆర్దే అన్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు, కథనాలు, విశ్లేషణలు మీరేమనుకుంటున్నారు సార్? అందులో ఏం జరిగింది? అంటే మొత్తంగా రిపోర్ట్ అయితే మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పేపర్లో వచ్చింది, కానీ దాని సారాంశం అక్కడ ఇక్కడ చదివిన దాని ప్రకారం కానీ 2 మాటలు కమిషన్ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇది వ్యక్తుల నిర్ణయమే కానీ ప్రభుత్వంగా చేసిన నిర్ణయం కాదు అని. అదే చాలా కీలకం. దాంట్లో ప్రధాన భాగస్వాములు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే దీంట్లో ప్రధాన పాత్రధారులు అని. ఒక మౌనం వహించిండు ఆర్థిక శాఖ మంత్రి అనేది ఆయన మీద, ఈటల రాజేందర్ గారి మీద కూడా ఒక అభియోగం. రెండవది ఇంకా కీలకమైన వ్యాఖ్య వాళ్ళు ఏం చేసిందంటే, తెలంగాణకు జీవధారగా మారవలసినటువంటి కాళేశ్వరం తెలంగాణకు యమపాశంగా మారింది, తెలంగాణను ఒక ఆర్థిక సుడిగుండంలోకి నెట్టింది, అప్పుల ఊబిలో దించింది అని మాట కూడా వాళ్ళు చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి అనేక సమాచారం క్రోడీకరించింది కమిషన్. పత్రికల్లో వచ్చింది చూసినా మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి అర్థమైన దాని ప్రకారం కూడా మొత్తానికి చాలా సమాచారం సేకరించారు. ఎందుకు ఈ నిర్ణయం జరిగింది, ఎట్లా జరిగింది, ఈ నిర్ణయాల వెనకాల ఎవరు ప్రధానమైన శక్తులు, ఈ నిర్ణయాల ప్రభావం ఏంటిది, ఇవన్నీ చాలా లోతుగా అధ్యయనం చేసింది. తర్వాత ఘోష్ కమిషన్కు ఒక లాభం ఏం జరిగిందంటే, అప్పటికే ఎన్డిఎస్సి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక టెక్నికల్ స్టడీ చేసి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఉండటం వల్ల ఘోష్ కమిటీ కూడా తన కార్యక్రమం తన సమీక్ష సులభమైంది. అట్లా ఆ సమాచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం మీద తప్పు జరిగింది అనేది అయితే ఘోష్ కమిటీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది అనేదే మనకు అర్థమవుతుంది. అందులో మొదట తప్పకుండా దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలనే మాట అన్నారు వాళ్ళు. రెండవది ఏంటంటే, నిజంగానే రాష్ట్రానికి ఒక ఆధారంగా నిలుస్తుంది, మొత్తం ఆ ఇరిగేషన్కు మూలస్తంభంగా మారుతుంది అనుకున్నటువంటి సంస్థనే రాష్ట్రాన్ని బాగా ఆర్థిక సంక్షోభంలోకి, ఆర్థిక సుడిగుండంలో పడేసింది అనే మాట కూడా
వాళ్ళు స్పష్టంగా తేల్చి చెప్పారు. చాలా కీలకమే ఇది. కేవలము ఒక ఒక నిర్మాణం గురించినటువంటి మాట మాత్రమే కాదు. ఒక ప్రభుత్వం 10 ఏళ్లలో తన అధికారాన్ని వినియోగించిన తీరుకు ఇది ఒక సాక్ష్యంగా ఉంది, ఒక గుర్తుగా ఉంది ఇది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే రాజకీయ ప్రభుత్వాలను ఎట్లా నడపాలి, అధికారాన్ని ఎట్లా చెలాయించాలనే పైన చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది, చాలా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ఒకరిద్దరు వ్యక్తులు తమ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవటానికి వీల్లేదు. చట్ట ప్రకారం పనిచేయాలి, చట్టానికి లోబడి, నియమాలకు లోబడి వాళ్ళు అధికారాన్ని నిర్వహించాలి. ఎవరి పని వాళ్ళు అక్కడ తమకు ఇచ్చిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలి. ఇది జరగలేదు. కలగాపులకంగా ఒక వ్యక్తి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి మద్దతునిస్తూ పోయినారు. దానివల్ల జరిగినటువంటి లోపాలు ఇవాళ చాలా తీవ్రమైనటువంటి రాష్ట్రానికి ఒక ఆర్థిక భారాన్ని సృష్టించినాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉంటే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది. మనం చాలాసార్లు తెలంగాణ అభివృద్ధికి రాజకీయాలకి ఏం సంబంధం అనుకుంటాం, కానీ ఈ రాజకీయాలు మారకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. అప్పుడు ఏమవుతుంది, కొంతమందికి లాభం జరుగుతుంది కానీ రాష్ట్రానికి మేలు జరగదు. అందరికీ మేలు జరగాలి రాష్ట్రంలో అని అంటే అప్పుడు ఈ రాజకీయాలు పోవాలి, రాజకీయాలు మారాలి, ప్రభుత్వ పని విధానం మారుతుంది. అప్పుడు ప్రభుత్వ పని విధానం మారితే ఉన్న వనరులతో రాష్ట్రాభివృద్ధి గురించి సీరియస్గా చర్చించుకోవటానికి వెసులుబాటు కలుగుతుంది. ఆ చర్చను ముందుకు తీసుకెళ్లే దగ్గర ఈ టీడీఎఫ్ లాంటి వాళ్ళు పెట్టేటువంటి మీటింగ్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి, దోహదపడతాయి. నేను అనుకోవటం సందర్భం చాలా కీలకమై, ఒకవైపు రాష్ట్రంలో ఈ కమిషన్ల నివేదికలు వచ్చి, ఇంకోవైపు కులగణన జరిగి దానిపైన కూడా ఒక నివేదిక వచ్చిన నేపథ్యంలో ఈ చర్చకు చాలా ప్రాధాన్యత ఉంది. రేపు ఏం చేస్తాం, మనం ఏం చేయవలసి ఉంటుంది అనే దానిపైన చాలా లోతుగా ఆలోచించుకోవటానికి ఈ నివేదిక, ఈ చర్చ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. అందుకని చాలా కీలకమైన సందర్భం, చాలా కీలకమైన సమావేశం అనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరంకి ఇచ్చినంత ప్రయారిటీ కేసీఆర్ ప్రభుత్వం దేనికి ఇవ్వలేదు. సో ఇప్పుడు 1 కోటి ఎకరాల మాగాని చెయ్యాలి అనుకున్నప్పుడు ఇన్ని ప్రాజెక్టులతో ఇన్ని ఎకరాలకు నీళ్లు వచ్చినాయి, వరి ఇంత పండింది, రికార్డ్ స్థాయిలో వచ్చింది అనుకున్నప్పుడు అందులో ఏదో చిన్న అవకతవకలు జరిగాయి అనే దాని మీదే ఫోకస్ పెడుతున్నారు, మిగతా దాన్ని ఎందుకు చూడట్లేదు అనే మాట. వాస్తవం అట్లా లేదది. పండిందంత కాళేశ్వరం వల్లనే అనుకుంటే చాలా పొరపాటు. ఎక్కడ నీటి చుక్క కనబడ్డా కాళేశ్వరం నుంచి వచ్చిందని చెప్తే బటన్ వెలుకు బొడితలకు లింకు పెట్టినట్టు అవుతుంది. మన దగ్గర ఇంకా సూటిగా ఏమంటారంటే ఫకీర్ సాబ్కు గోకులాష్టానికి సంబంధం అయింది. ఇట్లా ఉండదు, దేని వ్యవహారం అదే. ఇక్కడ వర్షాలు బాగా పడ్డాయి, కొంత చెరువులు నీళ్లు నిండినాయి, అందువల్ల ఈ లాభం జరిగింది. కాళేశ్వరం వల్ల జరిగినటువంటి ప్రయోజనం చాలా పరిమితమైంది. 50-60 వేల ఎకరాల కంటే మించి కాళేశ్వరం వల్ల ప్రయోజనం చేకూరలేదు. కాబట్టి కాళేశ్వరం వల్లే జరిగింది అనుకోవటము అదే తప్పుడు ప్రచారం. అందువల్ల కాళేశ్వరాన్ని ఎత్తి చూపి గొప్ప చేసి ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవం కాదు, అది అబద్ధము. అట్లాంటి అబద్ధంతో ప్రచారం చేస్తే ప్రయోజనం కూడా టీఆర్ఎస్కి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నా. ముందు వాస్తవాలను గుర్తించండి, జరిగిన విషయాలను అర్థం చేసుకోండి. మీ తప్పులు ఉన్నప్పుడు చెప్పలేసుకోండి, ఇంకోసారి ఇట్లా జరగనీయము అనే విషయాన్ని నిర్ధారణకు రండి. ఇది నేను వారికి చేసేటువంటి సూచన. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అంతర్గత నిర్ణయం, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం, దానిపైన మాట్లాడే అధికారం నాకు ఎక్కువ లేదు అనుకోండి. లేని దాని గురించి మాట్లాడటం ఇక్కడ సమంజసం కూడా కాదు. కాబట్టి చాలా కీలకమైందంటే ఒక కీలకమైన ఒక అంశము మనకు కనబడుతుంది, ఇది ఇట్లా పనిచేయటానికి వీల్లేదని నిర్ణయించుకుంటేనే మనం భవిష్యత్తులో ముందుకు పోగలం. కాబట్టి కాళేశ్వరం నివేదికను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మొట్టమొదట ముందు ఈ పని విధానం ప్రభుత్వాలు వదులుకోవాలనేది నిర్ణయించుకోవాలి. రెండవది చాలా కీలకం, చట్ట ప్రకారం పనిచేయాలనేది ఒక భాగం అయితే, రెండవది చాలా కీలకం, ఉన్న వనరులు ఉద్యమాకాంక్షల సాధన కోసం జాగ్రత్తగా ఉపయోగించాలి, ఒకరిద్దరు వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు అనేది మనం ఒక లక్ష్యానికి కనుక రాగలిగితే, మూడవది ఏం చేయాలి, ఏ వర్గాల కోసం చేయాలనేది నిర్ణయించుకోవటానికి కులగణన ఆధారంగా ఇప్పుడు
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ తీసుకొచ్చిన నివేదిక ఉంది. ఆ నివేదిక వెనుకబాటుతనాన్ని అంచనా వేసిందని పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం వింటున్నాం. ఆ వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికన అభివృద్ధి కోసం ఆ వెనుకబాటుతనాన్ని నిర్మూలించి ప్రజలందరికీ అభివృద్ధి అవకాశాలు కల్పించడానికి ఏం చేయాలి అనేది మనం ఇవాళ సూటిగా ఆలోచించుకోవాలి. నేను అనుకోవటం ఆ విషయాల మీదే ఇవాళ ఒక చర్చ జరిగితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం హైదరాబాద్ పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం సార్. Thanks, sir. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫ్రమ్ కవిత ఫ్రమ్ ఫ్రెమాంట్, కాలిఫోర్నియా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి